నమస్కారం ద పవర్ ఆఫ్ జెమ్ స్టోన్స్ కార్యక్రమానికి స్వాగతం. ప్రతి ఒక్కరి జీవితంలో ఉన్నత స్థానానికి వెళ్లాలంటే కృషితో పాటు అదృష్టం కూడా ఉండాలి. అటువంటి అదృష్టాన్ని మనకు ఎప్పుడు ఇచ్చేవి రత్నాలు. ఎటువంటి రత్నాలు మనకు అదృష్టాన్ని కలిగిస్తాయి, ఎటువంటి రత్నాలు మన జీవితాన్ని ప్రభావితం చేస్తాయి అని చెప్పే కార్యక్రమం ద పవర్ ఆఫ్ జెమ్ స్టోన్స్. మరి ఈనాటి ద పవర్ ఆఫ్ జెమ్ స్టోన్స్ కార్యక్రమంలో ప్రఖ్యాత రత్నశాస్త్ర విభూషణ్, రత్నశాస్త్ర శిరోమణి, ప్రముఖ జెమాలజిస్ట్ మరియు జెమ్ థెరపిస్ట్ డాక్టర్ ఎంఎం రజా గారు మనతో పాటు ఉన్నారు. జ్యోతిష శాస్త్రపరంగా, రత్నశాస్త్రపరంగా, సంఖ్యాశాస్త్రపరంగా మీకు ఎలాంటి సమస్యలున్నా మీ జాతక సమస్యల పరంగా ఏ రత్నం ధరించాలి, ఏ రత్నం మీకు అదృష్టాన్ని కలిగిస్తుంది అనే వివరాల్ని సవివరంగా తెలియజేస్తాం. మీరు కూడా డాక్టర్ ఎంఎం రజా గారితో మాట్లాడాలనుకుంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్లకి కాల్ చేయండి. కాల్ చేసే ముందు టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి. అలాగే డాక్టర్ ఎంఎం రజా గారిని నేరుగా కలుసుకుని మీ జాతకాన్ని తెలుసుకుని మీ అదృష్ట రత్నాన్ని తెలుసుకోవాలంటే వ్యక్తిగత నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. అండ్ మీరు ఎంఎం రజా గారిని కలిసి మీ సమస్యల్ని పరిష్కరించుకోవాలి అంటే హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, ముంబై, దుబాయ్, ఢిల్లీ బ్రాంచెస్ని సంప్రదించండి. బెంగళూరు బ్రాంచ్లో డాక్టర్ రోషన్ గారు మీకు అందుబాటులో ఉంటారు. అండ్ అదేవిధంగా 18th ఏప్రిల్ వచ్చేసి విజయవాడ బ్రాంచ్లో రజా గారు అవైలబుల్గా ఉంటారు. అండ్ 24th ఏప్రిల్ విశాఖపట్నం బ్రాంచ్లో, 26th, 27th, 28th అండ్ 29th ఏప్రిల్ దుబాయ్ బ్రాంచ్లో అవైలబుల్గా ఉంటారు. మిగతా టైంలో హైదరాబాద్ బ్రాంచ్లో అవైలబుల్గా ఉంటారు. అండ్ అదే కాకుండా కొత్త సంవత్సరంలో మీకు ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని కూడా తెలియజేస్తారు. అండ్ దానికోసం అపాయింట్మెంట్ తీసుకొని ఆ వివరాలు కూడా మీరు తెలుసుకోవచ్చు. నమస్కారం రజా గారు. నమస్తే అమ్మా. ఎస్ రజా గారు, ముందుగా చెప్పండి, చాలా మంది మమ్మల్ని అడిగిన విషయం ఏంటంటే కనక పుష్యరాగం. ఇది మామూలుగా కూడా చూస్తే చాలా మంది చేతికి కనపడుతూ ఉంటుంది, చాలా మంది ధరిస్తూ ఉంటారు. దీని విశిష్టత ఏంటి అండ్ దీన్ని ఎవరైనా పెట్టుకోవచ్చా, ఏమంటారు? తప్పకుండా. ప్రేక్షకులందరికీ ఎంఎం రజా పూర్వక నమస్కారం. ద పవర్ ఆఫ్ జెమ్ స్టోన్స్ కార్యక్రమంలో మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. మేడం గారు అడిగిన ప్రశ్న, ఈ ప్రశ్న ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఈవెన్ నా సోషల్ మీడియాలో ఉండే అకౌంట్స్, ఇన్స్టాగ్రామ్లో కావచ్చు, ఫేస్బుక్లో కావచ్చు, ట్విట్టర్లో కావచ్చు, ఎక్కువ మంది అడిగే ప్రశ్న ఇదే ఉంటుంది. సార్, ప్రతి ఒక్కరి చేతిలో ఒక ఎల్లో సఫర్ ఉంటుంది కదా, ఎల్లో స్టోన్ ఉంటుంది కదా, అది అందరూ పెట్టుకోవచ్చా? పెద్ద నేతలు కావచ్చు, పెద్ద లీడర్స్ కావచ్చు, పొలిటీషియన్స్ కావచ్చు, పెద్ద హీరోలు కావచ్చు, బాలీవుడ్లో కావచ్చు, టాలీవుడ్, ప్రతి ఒక్క చోట కూడా ఎక్కువ మంది ఇది పెట్టుకుంటారు ఎల్లో స్టోను. దాని ప్రభావం ఏంటి, అందరూ పెట్టుకోవచ్చు అని చెప్పి. చూడండి, ఎల్లో సఫర్ అనేసరికి దానికి ఒక రెండో పేరు ఉంది. ఎల్లో సఫర్ ఈజ్ ది మల్టీ టాలెంట్ జెమ్ స్టోన్స్ అంటారు. అంటే ఎన్నో రకాలు కలిసిన పవర్ దాంట్లో ఉంటుంది. నెంబర్ వచ్చేసి ధనుకారక. యాక్చువల్లీ ఈ ఎల్లో సఫర్ వచ్చేసి గురు గ్రహం సంబంధం ఇచ్చింది. బృహస్పతి గ్రహం అంటారు కదా, గురు గ్రహం సంబంధం ఇచ్చింది. గురు గ్రహం అనేసరికి ఎల్లో సఫర్ వచ్చేసి ధనుకారక, అభివృద్ధికారక, విద్యాకారక, జ్ఞానకారక, సంతానకారక, సంతోషకారక. దట్ మీన్స్ ఎల్లో సఫర్ ధారణం వల్ల ఫైనాన్షియల్ గ్రోత్ అంటారు, డబ్బు పరంగా డెవలప్ అవ్వడం. ఎంతోమంది చూసే ఉంటారు. కొంతమంది డబ్బు అనేసరికి చాలా బాధపడతారు, డబ్బు రావడం అనేది చాలా బాధపడతారు. కొంతమంది డబ్బు వస్తుంది వెళ్ళిపోతుంది, కొంతమంది బాధపడతారు. కొంతమంది డబ్బు మన దగ్గర ఉండడం అని చెప్పి చాలా బాధపడతారు. అంటే ఈ ఎల్లో సఫర్ వచ్చేసి ఒక డబ్బు సమస్య తీరడము, దాన్ని ఒక మెయింటైన్ చేయడం. డబ్బు వస్తే మీకు సమయాన్ని పట్టి మీరు డబ్బు రావడం ఒకటే కాదు, డబ్బు వచ్చిన తర్వాత మంచి మీ జ్ఞానం కూడా రావడం. ఎందుకంటే ఇది జ్ఞానకారక అంటారు. జ్ఞానకారక అనేసరికి జ్ఞానకారక, దట్ మీన్స్ డబ్బుతో పాటు అవగాహన ఇవ్వడం. ఈ డబ్బు వచ్చాయి కదా, ఈ డబ్బుకి మీరు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఏ విధంగా మెయింటైన్ చేయాలి, ఏ విధంగా ఖర్చు పెట్టాలి, అవన్నీ జ్ఞానం కూడా వచ్చేస్తుంది. దట్ ఈస్ కాల్ జ్ఞానకార. జ్ఞానకారక అనేది విజ్డమ్ అంటారు. చాలా రకాల తెలివి, ఎక్స్పర్ట్ అవ్వడం అన్ని ఆ విధంగా ఉంటుంది. దాంతోపాటు విద్యాకారక అంటారు. విద్యాకారక అంటే ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ముందుకు వెళ్ళడము అంటారు. ఎడ్యుకేషన్ ఫీల్డ్ ఎస్పెషల్గా ఇక్కడ వచ్చేసి ఉన్నత చదువు కోసం ఏమైనా మాస్టర్ డిగ్రీ చేయాలి, బయటికి వెళ్ళాలి, ఫారిన్కి వెళ్ళాలి, ఉన్నత చదువు కోసం అంటారు కదా, అలాంటి వాళ్ళకి బ్రేకప్స్ వస్తున్నాయి, అది అవ్వడం లేదు, ముందుకు వెళ్ళడం లేదు, వీసా రావడానికి చాలా బాధపడతారు. అలాంటి వాళ్ళు ఎల్లో సఫర్ ధారణం వల్ల ఈ విద్యారంగంలో కూడాను ఉన్నత చదువుకి చాలా అనుకూలం ఇస్తుంది ఎల్లో సఫర్ వచ్చేసి. ఎందుకంటే ఎల్లో సఫర్ స్టోన్ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటారు, స్టోన్ ఆఫ్ లక్ అంటారు, స్టోన్ ఆఫ్ మనీ అంటారు, స్టోన్ ఆఫ్ చిల్డ్రన్ అంటారు, స్టోన్ ఆఫ్ హ్యాపీనెస్ అంటారు, స్టోన్ ఆఫ్ ప్రాస్పెరిటీ అంటారు. ఈ విధంగా. అండ్ కొంతమందికి పిల్లలు లేవు, చాలా బాధపడతారు. మ్యారేజ్ అయిపోయింది, 5 years అయిపోయింది, 10 years పిల్లలు లేవు, చాలా ఒక డిస్టర్బ్ అవుతుంటారు మెంటలీగా. అలాంటి వాళ్ళకి గురుబలం వల్ల, గురుబలం పెరిగి వాళ్ళకి ఎల్లో సఫర్ వల్ల ఆ పిల్లలు కూడా వాళ్ళ ఇంట్లో రావడం, సంతోషం రావడం అని ఉంటుంది. సంతోషకారక అంటారు. ఇంతకుముందు చూసి ఉంటారు మీరు. వాళ్ళ దగ్గర అంతా ఉన్నా కూడాను ఒక డిప్రెస్గా ఉంటారు, నో హ్యాపీనెస్ అంటారు, చాలా బాధపడతారు, ఎప్పుడు టెన్షన్ కూడా, ఎప్పుడు బాధనే ఉంటుంది. అలాంటి వాళ్ళకి హ్యాపీనెస్ కోసం కూడా ఎల్లో సఫర్ బాగా వాళ్ళకి ఉపయోగపడుతుంది, బాగా యూజ్ అవుతుంది వాళ్ళకి. అంటే అర్థం ఏమవుతుంది,
ఎల్లో సఫరీ స్టోన్ ఆఫ్ మనీ అంటారు. డబ్బుకి, ఫైనాన్స్కి మెయింటైన్ చేసేదానికి, ఫైనాన్స్ డెవలప్మెంట్ కోసము ఎల్లో సఫరీ బాగా పని వస్తుంది. నంబర్ 1. నంబర్ 2, ఎల్లో సఫరీ ఇస్ స్టోన్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఉన్నత చదువు కోసము విద్యారంగం ముందుకు రావాలి, విద్యలో మీరు చదవాలి, మీరు సక్సెస్ అవ్వాలి, మీరు డిగ్రీ మీరు పొందాలి, మాస్టర్ చేసుకోవాలంటే అలాంటి పిల్లలకి, విద్యార్థులకి ఇది ఎల్లో సఫరీ బాగా పనిచేస్తుంది. నంబర్ 3, సంతానకారక అనేసరికి పిల్లలు లేకుండా వాళ్ళకి ఆ యోగం ఇవ్వడం కానీ ఇది కూడా పని చేస్తుంది. సంతోషకారక, హ్యాపీనెస్ లేని ఇంట్లో వాళ్ళకి హ్యాపీనెస్ ఇవ్వడము ఇది కూడా ఇవ్వడం జరుగుతుంది. అభివృద్ధికారక, అభివృద్ధి అంటే ప్రాస్పెరిటీ కోసము, డెవలప్మెంట్ కోసం ఇన్ని రకాలు లాభాలు ఎల్లో సఫరీ ఇవ్వగలుగుతుంది. ఇక్కడ ముఖ్యమైన ప్రశ్న, అందరూ పెట్టుకోవచ్చా? ఇక్కడ ప్రేక్షకులు ఇన్ని లాభాలు ఉన్నాయి కదా, ఇన్ని లాభాలు అంటే మీరు ఈ స్టోన్ పెట్టుకునే ముందు అసలు తెలుసుకోవాలి అసలు మీకు ఎల్లో సఫరీ అంత మీకు కలిసి వస్తుందా లేదా. ఎందుకంటే ఈ స్టోన్ ఎక్కడ మీకు లాభం ఇస్తుందో అక్కడ మీకు నష్టం కూడా ఇస్తుంది. ఎందుకంటే మెడిసిన్ లాగానే రియాక్షన్, యాక్షన్ రెండు ఉంటాయి. యాక్షన్, రియాక్షన్ అది కూడా ప్రిడిక్షన్స్ పైన ఉంటుంది, డాక్టర్ చేసే సజెషన్ పైన ఉంటుంది. సో అది సేమ్ మేనరు, అది మీకు గ్రహాల ప్రకారము అనుకూలంగా ఇస్తే తప్పకుండా మీకు అది బాగా కలిసి వస్తుంది, డెవలప్ అవుతారు మీరు. ఇన్ని రకాల మీకు లాభాలు ఉన్నాయి, మనీ పరంగా, డబ్బు పరంగా, అభివృద్ధి పరంగా, జ్ఞానం పరంగా మంచి మీరు డెవలప్ అవ్వడం, హ్యాపీగా ఉంటారు మీరు. ఒకవేళ ఇది మీకు కలిసి లేకపోతే అక్కడ కష్టాలు మీకు మొదలవుతాయి. ఎందుకంటే కొంతమంది కుంభరాశి అంటారు కదా, కుంభరాశి వాళ్ళు శని అధిపతి, శని గ్రహం ఏమంటారు? కర్మకారక అంటారు, గురు గ్రహానికి ధర్మకారక. ఇంకోటి ముఖ్యంగా తెలియచేయాలంటే ఎంతోమంది పిల్లల కోసం చాలా బాధపడతారు పేరెంట్స్. అంటే రాంగ్ రూట్ వెళ్ళిపోతున్నాడు, చెడు అలవాట్లు నేర్చుకుంటున్నాడు, స్మోకింగ్ కానీ, ఆల్కహాల్ కానీ, ఆ రాంగ్ రూట్ వెళ్ళిపోయింది, ఎలా మేము ఆపాలి, ఫ్రెండ్ సర్కిల్ కూడా మొత్తం చెడిపోతా ఉంది అని చెప్పి చాలా బాధపడతారు కదా. అలాంటి వాళ్ళు కూడా ధర్మకారక అంటే ఇది రత్నం పెట్టిస్తే వాళ్ళకి అవగాహన వచ్చేస్తుంది. ఇది నేను చేయడం ఇది తప్పు, ఇది నేను చేయకూడదు, నా ఒక డిసిషన్ వల్ల, నేను చేసే తప్పన్న వల్ల నాతో పాటు నా ఫ్యామిలీ బాధపడతారు. ఇలాంటి చెప్పేది రాదండి, మనిషికి లోపల నుంచి రావాలి చేంజెస్. చేంజెస్ అంటే అర్థం ఏంటి? మనిషి తన లోపల నుంచి చేంజ్ అవ్వాలి. ఎవరో చెప్పడము, తిట్టడం వల్లనే కాదు. తిట్టితే ఎన్ని చెప్పు ఉంటుంది, 2 ఉంటుంది. కానీ ఆ బ్యూటీ అంటే అర్థం ఏంటి? ನಮ್ಮ ఇన్నర్ చేంజెస్ రావాలి. ఇన్నర్ చేంజెస్ కూడా ఎల్లో సఫరీ ఇవ్వగలుగుతుంది. సో ఇన్ని రకాలు లాభాలు ఉంటుంది. తెలిసే అర్థం ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కుంభరాశి వాళ్ళు పెట్టుకోలేరు, ఎందుకంటే ఇది కర్మకారి, ధర్మకారక అంటారు, కలవదు. సో అందుకే ఏది స్టోన్ కూడా కానీ ఇన్ని లాభాలు ఉన్నాయి కదా, ప్రతి ఒక్క జంలో కూడా లాభం ఉంటుంది అండి. మీరు అడిగిన ప్రశ్న కనకపుషణ ఇన్ని లాభాలు చెప్పాను కదా, దాంతోపాటు వేరే రత్నం కూడా ఉన్నాయి కదా. అన్ని రత్నంలో కూడా, నవరత్నాలు కూడా చాలా లాభాలు ఉన్నాయి, కానీ దాని డిపార్ట్మెంట్స్ వేరే ఉంటాయి. కానీ ఇది ఎవరు కలిసి వస్తుంది లేదా అని ఫస్ట్ మీరు తెలుసుకోవాలి. అసలు ఈ రత్నం నేను పెట్టవచ్చా లేదా, ఇది నేను పెట్టుకుంటే నాకు అనుకూలం ఇస్తుందా లేదా, నాకు జాబ్ సెటిల్మెంట్ వస్తుందా లేదా, నా డబ్బు నాకు నిలబడుతుందా లేదా, నేను మంచి ఇన్వెస్ట్ చేయగలుగుతానా లేదా, మంచి అవగాహన. ఎంతో మంది చెప్తారు కదండి, బాగా డబ్బు సంపాదన చేస్తారు, సమయానికి ఇన్వెస్ట్ చేయరు సరైన ప్లేసెస్లో. వాళ్ళు అవన్నీ పోయినతో చాలా బాధపడతారు. సార్ ఇప్పుడు నేను వచ్చే ముందు ఒకరు వచ్చారు, 2014 నుంచి 18 వరకు చాలా డబ్బు వచ్చాయంట, crores of rupees వచ్చాయంట డబ్బు. కానీ సరిగా ఇన్వెస్ట్ చేయలేకపోయాడు, బాగా టూరింగ్ అది ఇదన్నీ బాగా చేశారు. ఇప్పుడు ఫీజు కూడా డబ్బు లేదని బాగా ఏడుస్తున్నాడు ఆయన. అంటే ఇన్వెస్ట్ చేయలేకపోయాడు. అంటే డబ్బు రావడం పెద్ద పని కాదండి ప్రేక్షకులు, డబ్బు వస్తున్నాయని పెద్ద పని కాదు. ఆ డబ్బు వచ్చిన డబ్బు కూడా ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఏ విధంగా చేయాలి, రాజా మార్గం, రైట్ మార్గంలో మీరు ఇన్వెస్ట్ చేస్తేనే మీరు బాగా ముందుకు మీరు రాగలుగుతారు. సో అది కూడా ఈ రత్నాలు మీకు అవగాహన మిగులుతుంది. ముఖ్యమైన అంశం తెలియచేయాలి అంటే మీ గ్రహాలు తెలియచేస్తే మీకు ఎలాంటి అనుకూలత ఉంటుంది, మీరు ఏం చేస్తే బాగా పడతారు, మీరు ఎలా ముందుకు రాగలుగుతారు, ముందుగా తెలుసుకోవాలి. అప్పుడే కదా లైఫ్ టెస్ట్. ఆ విధంగా అందరూ వాళ్ళు పెట్టుకున్నారు అలా కాదు. అందరికి కలిసి వచ్చిందంటే వాళ్ళకి ఆ జాతకం పట్టి వాళ్ళు కలిసి వస్తే వాళ్ళు పెట్టుకుంటారు. సో ఆ విధంగా ప్రతి ఒక్క రత్నంలో కూడాను యాక్షన్, రియాక్షన్ 2 ఉన్నాయి కాబట్టి ఆ యాక్షన్, రియాక్షన్ మీ గ్రహాలు పట్టి ఫస్ట్ తెలుసుకోవాలి మీరు. ఇది నేను పెట్టుకుంటే ఇన్ని లాభాలు ఉన్నాయి కదా, ఇన్ని లాభాలు నేను పొందాలంటే అసలు నాకు ఇది కలిసి ఉందని ఒకసారి తెలుసుకొని తర్వాత తప్పకుండా లైఫ్లో హ్యాపీగా ముందుకు రాగలుగుతారు. ప్రేక్షకులు ఇంత చెప్పే అర్థం ఏంటి, కన్క్లూజన్ ఏంటి? దేవుడిచ్చిన మంచి వరం రూపం రత్నాలండి. మణి, మంత్రము, యంత్రము, తంత్రం అంటారు. మణి అంటే గ్రంథంలో చెప్పడం జరిగింది, మొదటి స్థలం ఇవ్వడం జరిగింది రత్నాలకి. ఎందుకంటే అంత దాంట్లో పవర్ ఉంది. దేవుడు ఇచ్చిన మంచి గిఫ్ట్ ప్రజల కోసం, మంచి వరము ప్రజల కోసము. సో ఆ విధంగా ఒకసారి తెలుసుకొని పెట్టి తప్ప లైఫ్లో హ్యాపీగా ముందుకు రాగలుగుతాం. రజా గారు కాల్ తీసుకుందాం. అనిల్ గారు చెప్పండి, ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు? మేడం నమస్తే, నా గురించి మేడం. ఓకే అండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 18th September 2003. 18th అండి? అవునండి, 18 September 2003. ఓకే, టైం చెప్పండి. 11:50 AM, 11:50 పొద్దున.
పొద్దున పూట. అనిల్ గారు సార్ నమస్తే సార్. సార్ నమస్తే, మీ గురించేనా? అవును సార్, ఏం లేదు సార్. ఇప్పుడు నేను రైట్ నా బీటెక్ థర్డ్ ఇయర్ అయిపోతుంది సార్. ఫోర్త్ ఇయర్కి ఎంటర్ అవుతున్నా. ఓకే, బీటెక్ చేస్తున్నా కంప్యూటర్ సైన్స్ లో. కొంచెం నాకు ఏమైనా జాబ్స్ వచ్చి కొంచెం సాధిద్దాం అనుకుంటున్నా. కొంచెం జాబ్ ఏమన్నా వచ్చే ఛాన్సెస్ గట్టిగా ఉన్నాయా? కొంచెం ఏమన్నా బలం ఉందా? ఇప్పుడు ఫ్యూచర్ ఏమన్నా బాగుందా లేదా అని చెప్పండి సార్. అంటే మీరు ఇంకా ఉన్నత చదువు వెళ్ళాలనుకుంటున్నారా, ఇదే ఇక్కడ జాబ్ చూసుకుంటున్నా అనుకుంటున్నారా? ఉన్నత చదువు కూడా అది కూడా ఉంది సార్ థాట్. ఒక 1 year ఇక్కడ జాబ్ చేసిపోదాం అనుకుంటున్నాను సార్. అలా పోయే ఛాన్సెస్ ఏమన్నా సపోర్ట్ ఏమన్నా తెలుసుకుందామని. ఓకే అనిల్ గారు, మీరు అడిగిన ప్రశ్న ఓకే, ఇది మీరు అనుకున్నారు. కానీ అసలు మీ లైఫ్ ఏం చెప్తుంది, మీ గ్రహాలు ఏం చదివి వినండి మీరు. ఎనీవే, September 18, 2003 11:50 AM మార్నింగ్ పుట్టారు. పుట్టినరోజు మీరు గురువారం జన్మించారు. నక్షత్రం మృగశీర, 1వ పాదము, వృషభ రాశి జన్మించారు మీరు. లగ్నం చూసుకుంటే మీది వృశ్చిక లగ్నం వచ్చింది. లగ్నాధిపతి చతురంలో, అంటే మీలో చాలా రకాల నైపుణ్యాలు ఉన్నాయి. అంటే క్రియేటివిటీ ఉంది, రీసెర్చింగ్ ఉంది, నాలెడ్జ్ ఉంది, విజ్డమ్ ఉంది, ధైర్యము, బాగా కష్టం పడాలి, ముందుకు రావాలి అని ఒక కసి మీలో ఉంది. అది చాలా మంచిది, చాలా ప్యాషనేట్ అంటారు. చాలా డిజైర్స్ కూడా మీకు ఉన్నాయి. డిజైర్స్ అంటే బాగా ముందుకు రావాలి, ఎదగాలని చెప్పి చాలా ఫుల్ఫిల్ ఉన్నాయి మీ మైండ్లో. అది మీరు చేయగలుగుతారు. కానీ జాతకం బట్టి చూసుకుంటే బీటెక్ చేస్తారు, తర్వాత వయ్యంలో కేతు, 100% మీరు బయటికి వెళ్ళే అవకాశాలు ఎక్కువ అని. అంటే లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ అంటారు. లాంగ్ డిస్టెన్స్ అనేసరికి కెనడా కానీ, అమెరికా కానీ, లండన్ ఇలాంటి ప్రాంతంలో వెళ్ళి ఉన్నత చదువు మాస్టర్స్ చేసి అక్కడ సెటిల్మెంట్ కూడా అవకాశం చూపిస్తున్నాయి. కానీ ఇప్పుడు అడిగిన ప్రశ్న వచ్చేసి ఒక 2 years మీరు జాబ్ చేసి మళ్ళీ ముందుకు వెళ్ళొచ్చు. మీరు ఈ జూన్ తర్వాత 100% జాబ్ వచ్చేస్తుంది. వచ్చే జూన్ ఉంది కదా, ఇది కంప్లీట్ చేసిన తర్వాత జాబ్ వచ్చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు వృషభ రాశి గురువు ఎంటర్ అవుతున్నారు కాబట్టి తప్పకుండా జూన్ తర్వాత మీకు మంచి జాబ్ వస్తుంది. లైఫ్లో మీరు హ్యాపీగా ఉంటారు. తర్వాత ఈ ఇయర్ కూడా బాగుంటుంది మీకు. 24 జూన్ తర్వాత 25 జూన్, మళ్ళీ 25 జూన్ నుండి 26 జూన్, ఈ 2 years బాగుంటుంది. జాబ్ చేసుకోవచ్చు మీరు. జాబ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మీరు హైయర్ స్టడీస్ కూడా మీరు ప్లాన్ చేయవచ్చు. కానీ మీ జాతకం చూసుకుంటే ఇంత చెప్పానే కదా, గురువు స్ట్రాంగ్ ఉండాలి. గురువు అనేసరికి అది అభివృద్ధికారక, ధనుకారక, విద్యాకారక. అంటే ఉన్నత చదువులో మీరు ముందుకు రావాలి, మీరు డెవలప్మెంట్ పొందాలి, మీరు ప్రాస్పెరిటీ పొందాలంటే గురువు గ్రహం బలం ఉండాల్సిందే. మీ జాతకం చూసుకుంటే గురువు వీక్ అయ్యాడు. గురువు వీక్ అయితే ఏముందంటే కొంచెము అభివృద్ధి ఆగిపోవడం, డెవలప్మెంట్ ఆగిపోవడం, ముందుకు రాలేకపోవడం అంటారు. గురువు అనేసరికి ఇన్ని రకాలు చెప్పాను కదా నేను. ఫైనాన్షియల్ గ్రోత్ కావచ్చు, ప్రాస్పెరిటీ కావచ్చు, అదేవిధంగా మీకు ఫైనాన్షియల్ గ్రోత్, హ్యాపీనెస్, ఎడ్యుకేషన్ ముందుకు రావడం, కానీ మంచి విజ్డమ్ రావడం, మంచి జ్ఞానం రావడం, ఇవన్నీ పొందాలంటే గురుగ్రహం ఇవ్వగలుగుతాడు. గురుగ్రహాన్ని బలం పెంచుకోవాలి. దాంతోపాటు జాతకంలో రవి వీక్ ఉన్నాడు. రవి వీక్ ఉంటే విస్తృతం ఉన్నదు, డెవలప్మెంట్ ఆగకపోవడం, ముందుకు రాలేకపోవడం సమస్య అంటారు. కానీ మీరు ఈ 2 గ్రహాలు బలం పెంచుకొని 2 years ఇక్కడ జాబ్ చేసిన తర్వాత మీరు బయట ప్లాన్ చేస్తే తప్పకుండా మాస్టర్ చేసి లైఫ్లో హ్యాపీగా మీరు ఫారిన్ సెటిల్మెంట్ చూపిస్తూ ఉంది. దానికోసం మీరు బలం పెంచుకోవాలి. దానికోసం మీరు చేసిన తెలుగులో కనక పుష్యరాగం, ఎల్లో సఫైర్ ఒక 4 carat, దాంతోపాటు కెంపు రూబీ అంటారు 4 carat. ఈ 2 రత్నాలు ఇప్పుడు లైఫ్లో హ్యాపీగా ముందుకు వస్తారు. విష్ ఆల్ ద బెస్ట్ సార్. ఇది నేను 2 ఇష్టం చెప్పాను. ఎందుకు చెప్పాను? జాతకం చాలా బాగుంది, యోగాలు చూపిస్తున్నాయి. అంటే ఇక్కడ జాబ్ చేస్తాడు, బయటికి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి, ఫారిన్ యోగం ఉంది, సెటిల్మెంట్ అక్కడ ఉంది. గురువు వీక్ ఉన్నాడు, రవి వీక్ ఉన్నాడు. వీక్ ఉంటే ఏమవుతుంది? రవి వీక్ అవుతే ఆత్మకారకుడు, అంటే కాన్ఫిడెన్స్ కిందకు పోతుంది. నేను చేయగలుగుతానా లేదా, నా వల్ల అవుతుందా లేదా, ఇది మొదలైపోతుంది. ఇది చాలా డ్రాబ్యాకింగ్ అంటారు కదా మనిషికి. ముందు వెళ్ళేవాడు ఒకసారి వచ్చేస్తే నేను చేయగలుగుతానా లేదా, నాకు వేరే ఉండే కదా బాధ, ఇలా చేయాలని చెప్పి భయం పడితే వెనుక వచ్చేస్తాడు. అలాంటి సిచ్యువేషన్లో ఈ రవి గ్రహానికి బలం ఇస్తుంది. ఒక బలం అనేసరికి ఆత్మబలము. ఆత్మబలం అంటే మార్కెట్ దొరికేది కాదండి. ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కానీ, ధైర్యం కానీ, ఆత్మవిశ్వాసము, ఇది మనిషి లోపలనే ఉంటుంది. మన లోపల ఉండే ఎనర్జీని స్ట్రాంగ్ చేయడం రత్నాలు కదా. సో అక్కడ ఈ రవి బలం వల్ల ఈయన ధైర్యం వచ్చేస్తుంది. నెంబర్ 2 గురువు బలం అనేసరికి విద్యాకారక, ధనుకారక. అంటే ఫైనాన్షియల్ గ్రోత్ అయినా, అర్నింగ్ కావచ్చు, ఆయనలో విజ్డమ్ కావచ్చు, ఉన్న చదువు కావచ్చు, దాంట్లో అయినా ముందుకు వచ్చేస్తాడు. సో ఆ విధంగా డెవలప్ అయ్యి లైఫ్లో హ్యాపీగా ముందు రాగలుగుతారు. ప్రేక్షకులు చూడండి, ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ మీ జాతకం ఇలా ఉంది, మీ గ్రహాలు ఇలా చెప్తున్నాయి. కానీ ఆ గ్రహాల్లో ఉండే గ్రహాలు వీక్ అవుతున్నాయి కదా, అక్కడ మీకు విఫలం ఉంది కదా. ఆ విఫలానికి అది విజయంలో మీరు మార్చుకోవాలి. ఆ విఫలాన్ని విజయంలో చేంజ్ చేసుకోవాలి. దానికి బలం పెంచుకోవాలి. ఆ బలం కోసమే రెమెడీ. ఆ రెమెడీలో వచ్చేసి రత్నాలు. దీని ద్వారా బలం లైఫ్ హ్యాపీగా ముందుకు రాగలుగుతారు. రజా గారు, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. రాము గారు చెప్పండి, ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు? నమస్కారం గురువు గారు. నమస్కారం సార్. నా గురించి తెలుసుకోవాలనుకుంటున్నానండి. చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 8/12/1991 అండి. టైం అంటే 7th midnight
8th డేట్ అనమాట. అది Okay. 12:30. ఓకే రామ గారు నమస్కారం సార్. సార్ నమస్కారం సార్. మీ గురించేనా ఇదే? నా గురించేనండి. డిసెంబర్ 8, 91 12:30 AM. అవును సార్. పుట్టినరోజు ఆదివారం. అవును సార్. శనివారం నైట్ పుట్టారు మీరు, ఆదివారం పొద్దున వస్తుంది. మూలా నక్షత్రం జన్మించారు, Okay. ధనుసు రాశి. లగ్నం చూసుకుంటే సింహ లగ్నం. ఆ, ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం అంటారు మీకు. ఇది వరకు జాబ్ సెటిల్మెంట్ లేదు, అవును. కానీ మీరు చాలా మంచి నైపుణ్యాలు, మేనేజర్ స్కిల్స్ ఉన్నాయి, టీమ్ లీడరు, హార్డ్ వర్కరు, హెల్పింగ్ ఇచ్చారు, తెలివి ఉంది, చాలా మంచి మనసు ఉంది, దైవభక్తి, భావోద్వేగాలు అన్నీ బాగున్నాయి. ఫ్యూచర్లో ఒక టీమ్ లీడర్గా ఎదిగే అవకాశాలు ఎక్కువ. ఎంప్లాయ్మెంట్ క్రియేటర్ అంటారు, అంటే వేరే వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వగలుగుతారు మీరు. అలాంటి జాతకంలో మీరు జన్మించారు, సింహ లగ్నం. లగ్నంలో గురు ప్రభావం, చాలా మంచి మనసు ఉంది, మంచి ఆలోచన, అందుకు సాయం చేయండి. ధార్మిక మనిషి అంటారు, గాడ్లీ మ్యాన్, జమ్ ఆఫ్ ఏ పర్సన్, రత్నం లాంటి మనిషి మీరు. ఇన్ని యోగాలు ఉన్నాయి. కానీ జాతకంలో లగ్నాధిపతి రవి వీక్ అయ్యాడు. రవి వీక్ అవుతే స్త్రీత్వం ఉన్నదు, డెవలప్మెంట్ ఆగిపోవడము, వృత్తిపరంగా సమస్య అంటారు, జాబ్ పరంగా సమస్య అంటారు, ముందుకు రాలేకపోతున్నారు, ఎదగలేకపోతున్నారు, ఆరోగ్యపరంగా మైగ్రేన్ రావడము, బ్యాక్ బోన్ పెయిన్ రావడం, చిన్న ఏజ్ సమస్య చూపిస్తుంది. దాంతోపాటు చంద్రగ్రహం రాహుతో కలిశాడు. చంద్రగ్రహం అనేసరికి మనోకారక, అంటే మా మైండ్ నడిపించేవాడు, మా మూడు నడిపించేవాడు చంద్రగ్రహం అవుతాడు. అదేవిధంగా కాన్సన్ట్రేషన్ నడిపించేవాడు చంద్రగ్రహం అవుతాడు. మనో అంటే మైండ్ నడిపించేవాడు. రాహుతో కలిస్తే మూడ్ థింగ్స్ ఎక్కువ, కన్ఫ్యూజన్స్, వ్యాపారం చేద్దామా, జాబ్ చేద్దామా, అదా చాలా కన్ఫ్యూజ్ అయిపోతున్నారు మీరు. ఒక క్లారిటీ లేదు మీకు. ఆ క్లారిటీ రావాలంటే చంద్రగ్రహం బలం పెంచాల్సిందే మీరు. దానికోసం మీరు చేసే తెలుగులో ఒక కెంపు అంటే రూబీ, ఒక 4 క్యారెట్, ఆత్మబలం కోసం, స్త్రీత్వం కోసం, డెవలప్మెంట్ కోసం ముందుకు వచ్చేదానికి రవి బలం పెంచుకోవాలి. దాంతోపాటు క్లారిటీ కోసము, కాన్సన్ట్రేషన్ కోసము, లైఫ్లో మీరు ఒక మంచి విజన్ కోసము చంద్రగ్రహం మీరు బలం పెంచుకోవాలి. దానికోసము స్వాతి ముత్యం, కేసీ పళ్ళు 4 క్యారెట్, ఈ 2 రకాలు కలిపి పెడితే లైఫ్లో హ్యాపీగా ముందుకు వస్తారు. విష్ ఆల్ ద బెస్ట్ సార్. ఎస్ రోజా గారు, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. మానస గారు చెప్పండి, ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు? నమస్తే మ్యామ్. నమస్తే సార్. నమస్తే సార్ నేను మానస అండి, పటంచెరు నుండి. చెప్పండి Okay, అమ్మా. చెప్పండి. 4 years బ్యాక్ మీ దగ్గర కలిసాను సార్. వచ్చి నేను, మా బ్రదర్, అమ్మ, నాన్న నలుగురు వచ్చాము ఓకే, సార్. నా మాట వినిపిస్తుందా చెప్పండి చెప్పండి అమ్మా. సార్ బాగున్నారా సార్? అమ్మ నేను బాగున్నాను, చెప్పండి ఫస్ట్ మీరు ఆఫ్ ఎలా ఆల్ ఉన్నారు? కంగ్రాచులేషన్స్ సార్. మొన్న చూసాను దుబాయ్ లో కూడా బ్రాంచ్ ఓపెనింగ్ అయిందని. అవునవును, కంగ్రాచులేషన్స్ సార్. ధన్యవాదాలు. సార్ ఇది ఇందాక నుండి ట్రై చేస్తున్నాను, ఇప్పుడే కనెక్ట్ అయింది. యాక్చువల్ గా మీకు చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలి. మేము అవుట్ ఆఫ్ ఉన్నాం కాబట్టి రాలేకపోయాము. ఓకే మా బ్రదర్ కోసం వచ్చాం సార్ 2018 లో, అంటే బిఫోర్ కోవిడ్ వచ్చాము. ఓకే అంటే చాలా వరకు స్ట్రగుల్ చేస్తూ ఉన్నారు, జాబ్ లో సెటిల్ అవ్వకుండా. ప్రతి 3 months 6 months కి జాబ్ చేంజ్ అవుతూ అక్కడ సతాయిస్తున్నారు అని డ్రాప్ అయిపోవడం. సో ఒక క్లారిటీ కోసం మీ సజెషన్ తీసుకోవడానికి వచ్చాము. బట్ మీరు మీ గైడెన్స్ సూపర్ సార్. ఆయనకి బిజినెస్ సూట్ అవుతుంది అని చెప్పారు. అండ్ అందులో కూడా 2 options ఇచ్చారు, ఐదర్ ఫుడ్ ఆర్ ట్రావెల్స్ అని. ఓకే ఆయన ట్రావెల్స్ ఒక కార్ తీసుకున్నారు, ఇనోవా. ఓకే వెరీ అది కూడా సూపర్ గా ఉంది. ఓకే అంటే కస్టమర్స్ క్లయింట్స్ కాల్ చేయడం, ఆయన ఖుద్ ఓన్ సెల్ఫ్ పెట్టుకున్నారు. వెరీ గుడ్. సో 2 drivers ని పెట్టారు. ఇప్పుడు ఇంకో సెకండ్ కార్ కూడా తీసుకున్నారు, ఇనోవా క్రిస్టానే. దానికి డ్రైవర్ పెట్టారు, దీనికి డ్రైవర్ పెట్టారు. మళ్ళీ ఫుడ్ సూటబుల్ అవుతుందని ఫుడ్ ఇండస్ట్రీ అంటే హోటల్ పెట్టారు, చిన్న టిఫిన్ సెంటర్. వెరీ గుడ్. ఓకే సో ఆయన చేసుకుంటూ ఆయన ఒక 2-3 సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అనేది ఇస్తున్నారు. వెరీ గుడ్. వెరీ గుడ్. చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్. పచ్చ పెట్టమని చెప్పారు, పచ్చ పెట్టించాం సార్. ఇంకా వేరే స్టోన్ కూడా తీసుకోవాల్సి ఉంది, మళ్ళీ వస్తాం సార్. తప్పకుండా అమ్మా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఫీడ్బ్యాక్. చాలా సంతోషం అమ్మా. చూడండి, ఇప్పుడు తనకు కాల్ చేసి వచ్చాము 2018లో సక్సెస్ అయ్యారు, 6 years తర్వాత కాల్ చేస్తున్నారు. అంటే ఇక్కడ ఏమి మ్యాజిక్ మిరాకల్ అని కాదు. అంటే గ్రహాలు తెలియచేస్తే మనిషి అసలు ఏం చేస్తే బాగుంటాడు, అంటే ఆయన జాబ్ చేయగలుగుతాడా లేదా వ్యాపారం చేయగలుగుతాడని చెప్పి. ఎందుకంటే మనిషి స్ట్రెంగ్త్ ఏంటి, మనిషి బలహీనత ఏంటి తెలుసుకోవచ్చు ఈ గ్రహాల వల్ల. గ్రహాలు తెలియచేస్తాయి. అంటే మనిషి వ్యాపారం చేస్తాడా లేదా జాబ్ చేస్తాడా, జాబ్ అయితే ఎలాంటి జాబ్ అయినా చేస్తాడు, ఫారిన్కి వెళ్తాడా, ఇక్కడ డొమెస్టిక్ క్యారియరా, లేకపోతే ఏమైనా ప్రైవేట్ సెక్టర్లో చేస్తాడా, అది కూడా గవర్నమెంట్ జాబ్, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఉంటుందా లేదా స్టేట్ గవర్నమెంట్ జాబ్ ఉంటుందా, అది కూడా తెలుసుకోవచ్చు. అంటే గ్రహాలు తెలియచేస్తాయి. లేదు ఆయనకి జాబ్ లేదు, వ్యాపారం చేస్తారంటే వ్యాపారాల్లో కూడా ఎలాంటి వ్యాపారం చేయగలుగుతాడు, ఏ వ్యాపారం చేస్తే బాగుంటాడు, ఇవన్నీ గ్రహాలు తెలియచేస్తాయి. ఎందుకంటే మనిషిలో ఉండే టాలెంట్ మేము తెలుసుకోవాలంటే గ్రహాల ద్వారా ఒకటే అండి.
ఇది బ్లూ ప్రింట్ ఆఫ్ ద మ్యాన్ అంటారు. మీరు ఇల్లు చూసారా? ప్రతి ఒక్కరు ఒకేలాగా ఉంటుందా? ప్రతి ఒక్కరు వేరే వేరే ఉంటుంది, డిజైన్స్ వేరే ఉంటాయి, లోపల డిజైన్స్ వేరే ఉంటుంది. అక్కడ వాళ్ళు సోమత పట్టి ఎక్కువ బెడ్రూమ్స్ ఉంటాయి, కొంతమంది సింగిల్ బెడ్రూమ్ అంటారు, కొంతమంది ఓన్లీ హాల్ అంటారు, కొంతమంది పెద్ద బంగ్లా కట్టుకుంటారు. ఇవన్నీ ఏమంటే ఫస్ట్ ఒక బ్లూ ప్రింట్ తయారు చేసిన తర్వాత బిల్డింగ్ అవుతుంది కదా. సో యాజ్ ఏ సేమ్ మేనరు ఈ జాతకం అనేసరికి మనిషికి బ్లూ ప్రింట్ లాంటి. ఇది చూసి చెప్పవచ్చు మనిషి ఎలా ఉంటుంది, ఆయన ఆలోచన ఏ విధంగా ఉంటుంది, ఆయన ఏం చేస్తే బాగుంటాడు, ఆయన ఏ విధంగా ఉంటాడు, ఆయన ఎమోషన్స్ ఏ విధంగా ఉంటాయి, ఆయన ఎలా ముందుకు రావాలి, ఏం చేస్తే బాగా పడతాడు, ఆయనకి మ్యారేజ్ ఏ ఇయర్లో చేయాలి, ఆయన కాంపిటీషన్స్ ఎప్పుడు వస్తాయి, ఏ విధంగా ఉండాలి, అన్ని రకాలండి తెలుసుకొని ఒకవేళ గ్రహాలు వీకున్నాయి అనుకోండి, ఆ గ్రహాలకి బలం కోసము రత్నాల ద్వారా బలం పెంచి లైఫ్లో హ్యాపీ ముందుకు వస్తారు. ముందుగా ఫస్ట్గా మీరు తెలుసుకోవాలి మీకు ఏది కలిసి వస్తుంది, ఎలాంటి ఫీల్డ్ ఎలాంటి రంగం మీకు కలిసి వస్తుంది తెలుసుకున్న తర్వాత ఆ గ్రహాలు ఏమైనా మీకు బలం పెంచుకొని చేస్తే తప్ప లైఫ్లో హ్యాపీగా ఈ విధంగా సక్సెస్గా ముందుకు రాగలుగుతారు. ఓకే రజా గారు, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. మనోహర్ గారు చెప్పండి, ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు? నమస్తే మేడం, మా పాప గురించి. ఓకే అండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 5495. 5495. ఓకే, టైం చెప్పండి. 8 AM. 8 AM ఎప్పుడండి? ఓకే 8 AM అన్నారు కదా. పాప పేరేంటండి? ఓకే అండి. సార్ నమస్కారం సార్. నమస్తే సార్. పాప గురించి. అవును సార్. సార్ పెళ్లి పరంగా జాబ్ పరంగా రెండు సమస్యలు చూపిస్తున్నాయి సార్. ఇక్కడ April 5th 1995 టైమింగ్ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చారు. 8 AM మార్నింగ్ ఇచ్చారు. బుధవారం రోజు పుట్టింది పాప. రోహిణి నక్షత్రము, వృషభ రాశి. లగ్నం చూసుకుంటే మేష లగ్నం వచ్చింది. లగ్నాధిపతి కుజుడు నీచంలో పడ్డాడు 4th హౌస్లో, అంటే కుజ దోషము. సప్తమాధిపతి శుక్రుడు కూడా శనితో కలిశాడు. అంటే పాప సల్ఫర్నింగ్ ఉంది, ఓన్గా జాబ్ చేసే శక్తి ఉంది, ఓన్గా జాబ్ చేస్తుంది, హార్డ్ వర్కింగ్ ఉంది, తెలివి ఉంది, నాలెడ్జ్ ఉంది, విజిటం ఉంది, చాలా మంచి నైపుణ్యాలు ఉన్నాయి పాప జాతకంలో. కానీ 2021 నుండి ఇప్పటి వరకు ఫ్రమ్ లాస్ట్ 3 years మెంటలీ చాలా సఫర్ అవుతూ ఉంది. ఫీలింగ్ ఆఫ్ సాడ్నెస్ ఉంది, ఒక రకమైన ఆందోళన, ఒక రకమైన బాధ. షీఈ్ హైడింగ్ టీయర్స్, బాగా ఏడుపు వస్తుంది, ఏడవడం దాచడం కానీ సమస్య అంటారు కదా, చెప్పలేని బాధ అంటారు, ఈ సమస్య ఉంది. దాంతోపాటు హౌస్ ఆఫ్ కోఆపరేషన్ డ్యామేజ్ అంటారు. హౌస్ ఆఫ్ కోఆపరేషన్ ఇన్ ద సెన్స్ పెళ్లి పరంగా సమస్య అంటారు. దెర్ ఇస్ నో పీస్ఫుల్ మ్యారీడ్ లైఫ్. పెళ్లి పరంగా ఇబ్బంది రావడము, ఎక్కువ టెన్షన్స్ రావడం సమస్య చూపిస్తూ ఉంది. కారణం ఏంటంటే ముఖ్యంగా గురు వక్రీ వీక్ అయిపోయాడు. గురు వీక్ అవుతే ఇందుకు చెప్పినా కదా, గురు గ్రహానికి విద్యాకారక కూడా ఉంది. వివాహకారక అంటే అమ్మాయిల జాతకంలో గురువు బలం గురువు బాగలేకపోతే అక్కడ పెళ్లి పరంగా సమస్య అంటారు. రెండవ సమస్య ఒకటి డిలే అవ్వడము, నెంబర్ సెకండ్ పెళ్లి తర్వాత కొన్ని మనస్పర్ధాలు రావడం, మిస్అండర్స్టాండింగ్ రావడం సమస్య ఉంటుంది. దానికి గురు గ్రహానికి బలం పెంచాలి నెంబర్ 1. నెంబర్ సెకండ్ ఆరోగ్యపరంగా కూడా కొంచెం హార్మోన్ బ్యాలెన్సింగ్ ఉంటుంది, కొంచెం ఎక్దమ్ వీక్నెస్, భయం, చెప్పాను కదా, టెన్షన్, హోప్ లూజ్ అవ్వడము, కాన్ఫిడెన్స్ కిందకి వెళ్ళిపోవడం సమస్య అంటారు కదా, ఇవన్నీ నడుస్తున్నాయి. దీని నుంచి రికవర్ అవ్వాలి, లైఫ్లో హ్యాపీగా ముందుకు రావాలంటే మీ పాపకి మీరు చేసిన తెలుగులో కనక పుష్యార వెలో సఫైర్ 4 క్యారెట్, దాంతోపాటు కెంపు రూబీ అంటారు 4 క్యారెట్, ఈ 2 కలిపి పెడితే లైఫ్లో హ్యాపీగా ఉంటారు. విష్ ఆల్ ద బెస్ట్ సార్. ఓకే, థ్యాంక్ యూ రజా గారు. మీరు కూడా రజా గారిని కలిసి మీ సమస్యల్ని పరిష్కరించుకోవాలి అంటే హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, ముంబై, దుబాయ్, ఢిల్లీ బ్రాంచెస్ని సంప్రదించండి. అండ్ బెంగళూరు బ్రాంచ్లో డాక్టర్ రోషన్ గారు మీకు అందుబాటులో ఉంటారు, మీ సమస్యల్ని పరిష్కరిస్తారు. అండ్ కొత్త సంవత్సరంలో మీకు ఎలా ఉండబోతుందనే విషయాలు కూడా మీకు తెలియజేస్తారు. అండ్ అపాయింట్మెంట్ తీసుకొని ఆ విషయాలు కూడా మీరు తెలుసుకోవచ్చు. అదేవిధంగా 18th April విజయవాడ బ్రాంచ్లో రజా గారు అవైలబుల్గా ఉంటారు. అండ్ 24th April విశాఖపట్నం బ్రాంచ్లో, 26th, 27th, 28th and 29th April దుబాయ్ బ్రాంచ్లో అవైలబుల్గా ఉంటారు. మిగతా టైంలో హైదరాబాద్ బ్రాంచ్లో అవైలబుల్గా ఉంటారు, మీ సమస్యల్ని పరిష్కరిస్తారు. ఇది ఇవాల్టి కార్యక్రమం. నమస్కారం.